హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 సెట్స్ నుండి థర్డ్ వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న 8 కామన్స్ అయితే మనం ఈ వీడియోగా కంప్లీట్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ కామన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పి 5 క్వశ్చన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ఏ లెటర్ జే. ఇక్కడ సెట్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అన్నది అడిగారండి. సో సెట్ ఫామ్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటండి, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. సో మనకి ఇచ్చిన కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ కాదన్నది చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక్కసారి రివైజ్ చేసుకుందామండి. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలండి, కామన్ ప్రాపర్టీ ఉండాలి. అంటే కలెక్షన్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి కామన్ ప్రాపర్టీ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాను, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక సెట్కి చెందుతుందో లేదో అనేది డిసైడ్ చేయడానికి వీలుగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా ఇంపార్టెంట్ రెండుని. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ సెట్ అంటే ఇది సెట్ని ఫామ్ చేస్తుంది. ఎందుకు అన్నది కూడా నేను పక్కన రాస్తున్నానండి. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు కదా, అంటే ఎందుకు అన్నది గురించి ఒక రీజన్ అంతేనండి. It is a well-defined collection because we able to define months in a year beginning with the J easily. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలెక్షన్ ఆఫ్ 6 మంత్స్ ఉన్నాయి, మనకి 12 మంత్స్ ఉన్నాయి ఇయర్లో. సో ఆ 12 మంత్స్లో జేతో స్టార్ట్ అయ్యి మంత్స్ ఏంటండి, జనవరి, జూను, జూలై, అంతే కదా. సో మనం డిఫైన్ చేయగలుగుతున్నాం కదా, మనం చెప్పగలుగుతున్నాం కదా ఆబ్జెక్ట్స్ అనేవి. సో ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్, సో ఇట్ ఫార్మ్ ఏ సెట్. లేదా ఇట్ ఈజ్ ఏ సెట్ అని రాసిన పర్లేదు. నెక్స్ట్ సెకండ్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి. ద కలెక్షన్ ఆఫ్ ద 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా. నేను వెల్ డిఫైన్డ్, నాట్ వెల్ డిఫైన్డ్ చెప్పినప్పుడు అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, గుర్తుందో లేదో మరి. ఫ్యామిలీ ఆఫ్ ద రిచ్ పర్సన్స్ అని చెప్పానండి. అది ఎందుకో చెప్పాను, నేను నాట్ వెల్ డిఫైన్డ్లో చెప్పాను. అంటే అక్కడ ఫ్యామిలీ ఆఫ్ ద రిచ్ పర్సన్స్ అన్నాడు, కానీ ఎంత ఉంటే రిచ్ అన్నది మనకి ఒక రూల్ అనేది మెన్షన్ చేయలేదు. దానికి ఆపోజిట్గా వెల్ డిఫైన్డ్గా ఏం చెప్పానండి, ఫ్యామిలీ ఆఫ్ ద పర్సన్స్ హూ హ్యావ్ మోర్ దెన్ 1 crore రూపీస్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాను, ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మెన్షన్ చేశాను. ఆ అమౌంట్ ద్వారా ఒక పర్సన్ రిచ్చా కాదన్నది కూడా మెన్షన్ చేశాను. అంటే అక్కడ డిఫైన్ చేయడానికి వీలుగా ఉన్నది. అంటే ఒక పర్సన్ తీసుకుంటే తను రిచ్ అవుతాడా అవ్వడా అన్నది మనకి మెన్షన్ చేయడానికి ఈజీగా ఉంది. ఎలా చేస్తాము, తన దగ్గర 1 crore కంటే ఎక్కువ ఉంటే రిచ్ అవుతాడు, లేదంటే అవ్వడు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా జస్ట్ ఒకసారి రివైజ్ చేశాను అంతేనండి. ఇక్కడ చూసుకుంటే కలెక్షన్ ఆఫ్ ద 10 మోస్ట్ టాలెంటెడ్ అన్నాడు. 10 మోస్ట్ టాలెంటెడ్ అన్నాడు, కానీ టాలెంటెడ్ అంటే టాలెంటెడ్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఒక ప్రాపర్టీ లేదా ఒక రూల్ అనేది మెన్షన్ చేయలేదండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ని ఫామ్ చేయదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఎందుకన్నది కూడా నేను పక్కన రాసానండి. బికాజ్ కలెక్షన్ ఆఫ్ ద 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా ఈజ్ వేగ్యూ అంటే నాట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అన్నట్టండి, లేదా స్పష్టంగా లేనిది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? అంతే కదండి. 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా అనేది అక్కడ మనకి సరిగ్గా మెన్షన్ చేయలేదు. మోస్ట్ టాలెంటెడ్ అంటే ఎప్పుడు మోస్ట్ టాలెంటెడ్ అవుతారు అన్నది మనకి సరిగ్గా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ పక్కన రాసానండి అదే. దేర్ ఈజ్ నో ప్రాపర్టీ ఆర్ రూల్ ఏదైనా ఒకటేనండి. గివెన్ అంటే ఇవ్వలేదు, ఏ ప్రాపర్టీ ఏ రూల్ ఇవ్వలేదు. వెదర్ ఏ పర్టికులర్ రైటర్ ఈజ్ బెస్ట్ ఆర్ నాట్, లేదా వెదర్ ఏ పర్టికులర్ రైటర్ ఈజ్ మోస్ట్ టాలెంటెడ్ ఆర్ నాట్. అంతే కదండి. ఒక రైటర్ అనేది మోస్ట్ టాలెంటెడ్ అవ్వాలి అంటే తనకి ఏ రూల్స్ ఉండాలి అన్నది మనకి ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనము అమ్మఒడి దానికి సంబంధించి చేస్తాం కదండి. అందులో మనకి అక్కడ రూల్స్ ఉంటాయండి. అంటే ఇన్కమ్ మనకి ఇంత దాటకూడదు సంవత్సరానికి, ప్లస్ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు. అంటే అక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక రూల్ అనేది మెన్షన్ చేశారు, ఒక ప్రాపర్టీ అనేది మెన్షన్ చేశారు. సో ఈ రూల్స్ అన్నీ పాటిస్తేనే మీరు అమ్మఒడికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా అంటే ఎగ్జాంపుల్ కుదిరిందో తెలియదు, కానీ ఇక్కడ కూడా అంటే మోస్ట్ టాలెంటెడ్ అన్నాడు, కానీ అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక రూల్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గమనిస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు థర్డ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ చేసుకోండి రైటింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు ఎగ్జామ్కి అడిగితే ఈ విధంగా రాయగండి కంపల్సరీగా. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడంటే కంపల్సరీగా మీకు రీజన్ ఏదో రాయగండి. అంటే మీకు పర్ఫెక్ట్గా ఉండాలన్నది ఏం లేదండి, అంటే మీకు అర్థమైందే కొంచెం ఇంగ్లీష్లో మార్చి రాస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి అంటే ఇక్కడ రాశానండి, అంటే రైటింగ్ ఇందాక దానికి సెకండ్ది థర్డ్ది ఇంచుమించు ఒకేగా ఉంటుంది, అందుకని చెప్పి ఇక్కడ రాశానండి. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్
ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీకు అర్థమైపోవాలండి. బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అన్నాడు కానీ బెస్ట్ అవ్వాలి అంటే ఏదైనా రూల్ అనేది మెన్షన్ చేయలేదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇది నాట్ వెల్ డిఫైన్డ్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు వెల్ డిఫైన్డ్ కరెక్షన్ చెప్పాలంటే ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే ఏ టీమ్ ఆఫ్ ద 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ హూ బీట్ లేదా అంటే నేను ఏం చెప్తున్నానంటే 50 సెంచరీస్ కొట్టిన వాళ్ళు 50 ఓకేనండి. 50 సెంచరీస్ కొట్టిన వాళ్ళు అంటే అక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక రూల్ అనేది మెన్షన్ చేశాను. ఏంటి 50 సెంచరీస్ ఎవరైతే కొట్టారో వాళ్ళని నేను బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్గా నేను అక్కడ మెన్షన్ చేశాను. సో దట్ ఈస్ ద వెల్ డిఫైన్డ్ అవుతుందండి. ఇక్కడ బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అన్నాడు కానీ ఏది చేస్తే బెస్ట్ అన్నది మనకి రూల్ లేదా ప్రాపర్టీ అనేది మెన్షన్ చేయలేదండి. సో సేమ్ అండి, సేమ్ సెకండ్ దానికి రాసినట్టే. It is not a set because collection of the 11 best cricket batsmen in the world is vague అంటే నాట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్డ్, స్పష్టంగా లేనిది అన్నట్టు. సో దేర్ ఈజ్ నో ప్రాపర్టీ ఆర్ రూల్ గివెన్ వెదర్ ఏ పర్టిక్యులర్ బ్యాట్స్మెన్ అంటే ఒక బ్యాట్స్మెన్ తీసుకున్నామంటే తను ఈ సెట్లోకి వస్తాడా రాదనేది మనం చెప్పడానికి వీలు లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే రూల్ లేదా ప్రాపర్టీ అనేది అంటే పలానా ఇది ఉండాలి అన్నది ఏం మెన్షన్ చేయలేదు. అందుకని చెప్పి పర్టికులర్ బ్యాట్స్మెన్ ఈజ్ బెస్ట్ ఆర్ నాట్ అంటే చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాపర్టీ ఆర్ ద రూల్ గివెన్ వెదర్ ఏ పర్టికులర్ బ్యాట్స్మెన్ ఈజ్ బెస్ట్ ఆర్ నాట్ అంటే బెస్ట్ నాట్ బెస్ట్ అన్నది మనకి మెన్షన్ చేయలేదు ఎలా చెప్పాలనేది. అందుకని చెప్పి దిస్ ఈజ్ ఏ నాట్ వెల్ డిఫైన్డ్ కరెక్షన్. సో ఇట్ నాట్ ఫార్మ్ ఏ సెట్ లేదా ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ అని రాసిన పర్లేదండి. ఫోర్త్ చూడండి ఫ్రెండ్స్, కలెక్షన్ ఆఫ్ ద ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఇది చూసిన వెంటనే నాట్ ఏ సెట్ అని పెట్టేస్తామండి మనం వెంటనే. ఎందుకంటే బాయ్స్ అన్నాడు కానీ మనకి ఏమీ ప్రాపర్టీ అనేది మెన్షన్ చేయలేదు అని అనుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ అని అన్నాడు. ఇప్పుడు మా క్లాస్ ఉంది, ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతానని అనుకుందాం సపోజ్. ఇప్పుడు మా క్లాస్ ఉందంటే ఒక క్లాస్ స్ట్రెంత్ 50 అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో బాయ్స్ ఒక 25, గర్ల్స్ 25 అనుకుందాం. ఓకేనండి, ఇది బాయ్స్, ఇది గర్ల్స్. అయితే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 25 అనేది మనం డిఫైన్ చేయగలుగుతున్నాం. అంటే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ని తీసుకున్నాము అంటే తను ఈ సెట్కి చెందుతాడా లేదా అనేది మనం చెప్పగలం. ఎలాగా తన బాయ్ అయితే ఈ సెట్కి చెందుతాడు, గర్ల్ అయితే చెందరు. అంతే కదా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కరెక్షన్. అందుకని చెప్పి ఇట్ ఈజ్ ఏ సెట్. కరెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ మై క్లాస్ ఈజ్ వెల్ డిఫైన్ చేయగలుగుతున్నాం, ఈజీగా చెప్పగలం. ఓకేనండి, ఇది మనకి 4th క్వశ్చన్. 5th అండి, కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఇవి ఈజీగా చెప్పించండి. కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఈవెన్ ఇన్ నెంబర్స్ అండి. 2, 4, 6, 8 అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది మెన్షన్ చేయలేదండి. సో మనం ఒకవేళ మెన్షన్ చేసినా చేయకపోయినా సరే అది వెల్ డిఫైన్డ్ కరెక్షన్ అవుతుంది. ఈవెన్ ఇంటీజర్స్ అంటే 2, 4, 6, 8 అలాంటి ఈవెన్ తెలుసు కదండి. సో దిస్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కరెక్షన్, ఇట్ ఫార్మ్స్ ఏ సెట్. ఓకేనా ఫ్రెండ్స్, కానీ మీకు చూసుకోవాల్సింది ఇచ్చారు కదండి ఇక్కడ ఏ టీమ్ ఆఫ్ ద 11 బెస్ట్ లేదా మోస్ట్ టాలెంటెడ్ ఇలాంటి ఇస్తూ ఉంటారండి. అంటే ఇక్కడ మోస్ట్ బెస్ట్ ఉంటే నాట్ వెల్ డిఫైన్డ్ అని చెప్పడానికి కాదండి. అక్కడ ఏదైనా ప్రాపర్టీ అనేది మెన్షన్ చేయకుండా ఓన్లీ మోస్ట్ బెస్ట్ అలాంటివి ఇస్తే మాత్రం అది నాట్ వెల్ డిఫైన్డ్ కరెక్షన్. ఓకేనండి, దానికోసం మీకు క్లారిటీగా చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మ్యాటర్ ప్రతిదీ నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే చూద్దాం. సెకండ్ రౌండ్ అండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఇచ్చారండి, బి ఈక్వల్ టు సెట్ ఇచ్చారు అండ్ సి ఈక్వల్ టు సెట్ ఇచ్చారు, దెన్ ఫిల్ ద అప్రోప్రియేట్ సింబల్ అంటే బిలాంగ్స్ టు కానీ నాట్ బిలాంగ్స్ టు కానీ ఈ 2 సింబల్స్ మాత్రమే పెట్టు ఈ డాష్లో ఇచ్చిన సెట్స్ని బట్టి అని అన్నారండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇచ్ సైడ్ ఇచ్చింది ఎప్పుడు ఏమవుతుందండి, సెట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్. దిస్ ఈజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. సో ఈ ఎలిమెంట్ ఈ సెట్లో ఉంటే బిలాంగ్స్ టు ఉందండి. ఏ సెట్లో 0 ఉంది కదా, సో బిలాంగ్స్ టు సింబల్. నెక్స్ట్ సెకండ్ది, సి సెట్లో 3 ఉందా, లేదు, సో నాట్ బిలాంగ్స్ టు, అంతేనండి, ఈజీ. థర్డ్ది 4 బి అని అంటే బి సెట్లో 4 ఉందా, లేదు, సో నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఫోర్త్ది, ఏ సెట్లో 8 ఉందా, లేదు, సో నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ సి సెట్లో పి ఉంది కదండి, సో బిలాంగ్స్ టు. బి సెట్లో 7 ఉంది కదండి, సో బిలాంగ్స్ టు. అంతే, అయిపోయిందండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ అంటే బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు యూజ్ చేసి ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం మ్యాథమెటికల్గా రాయమంటున్నారండి. సో ఎలిమెంట్స్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ క్యాపిటల్ ఇచ్చారు అంటే అది సెట్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు గుర్తు చేసుకో, ఇక్కడ సెట్ అని ఎవరైనా చూసారా, ఏ అని అన్నాడు. ఏ అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సెట్ ఏ అన్నట్టు. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏ విధంగా రాస్తామండి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు
ఏ అంతే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డి ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి అంటే బి సెట్లో డి అనేది ఒక ఎలిమెంటు. సో బి సెట్లో డి అనేది ఉంది. సో మనం ఏ రాసుకోవచ్చండి, డి బిలాంగ్స్ టు బి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంతే కదండి, న్యాచురల్ నెంబర్స్గా 1 ఉంటుంది. సో మనం ఈజీగా 1 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంతే అయిపోయింది. నెక్స్ట్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 8 అనేది అలాగా ప్రైమ్ నెంబర్స్గా ఉండదు. సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్ అంతే. ఓకేనండి, క్వశ్చన్ల కంటే చాలా చిన్నవి ఇవే ఆన్సర్స్. ఫోర్త్ రామన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగారు. జస్టిఫై యువర్ ఆన్సర్స్ అంటే ఒక చిన్న రీజన్ రాయమన్నారు. చూద్దామండి. ఫస్ట్ 5 డస్ నాట్ బిలాంగ్స్ టు, ఈ సింబల్ చూడగానే డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి, 2, 3, 5, 7. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను అంటే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటే అది 1 టేబుల్లోని ఈ నెంబర్ యొక్క టేబుల్లో మాత్రమే రావాలి. ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 1 3s are 3, 3 1s are 3 అంతేనా కదా ఫ్రెండ్స్. సో అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. సో ఇక్కడ 5 అనేది నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని అన్నారు. ట్రూ ఆ ఫాల్సా? 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకు అంటే రీజన్ అడిగారు కదండి, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నది జస్ట్ ఒక్క సెంటెన్స్ రాయండి. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని రాస్తే సరిపోద్ది. ఇంక దీనికి రీజన్స్ ఏం రాస్తామండి, అవునా కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫాల్స్ అని చెప్పి దాని కింద 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని రాస్తే సరిపోద్దండి, అందుకని ఏం అవసరం లేదు. సెకండ్ది, ఎస్ అనేది ఒక సెట్ ఇచ్చారండి. ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్. 8 బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్ అనే సెట్లో 8 ఉందా? లేదు, కానీ ఉందని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అంతే కదా ఫ్రెండ్స్. సో రీజన్ ఏం రాస్తారండి, 8 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ అని రాస్తే సరిపోద్దండి. ఓకేనండి. లేదంటే ద ఎలిమెంట్ 8 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఎస్ అని రాస్తే సరిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, వేర్ డబ్ల్యూ ఇస్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ అంటే మనకి 0, 1, 2 అలాంటివి, అసలు నెగిటివ్ నెంబర్స్ ఉండవు. ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు అన్నాడు. ఓకే కరెక్టే. ఓకే ఇది కరెక్టే కదండి. ఓకేనా ఫ్రెండ్స్. రీజన్ ఏ రాద్దాం, వీటికి రీజన్ ఏ రాస్తామండి. హోల్ నెంబర్స్ లేకపోతే ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ నేను చెప్పే రాసుకోండి ఫ్రెండ్స్. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ డూ నాట్ కంటైన్ ద నెగిటివ్ నెంబర్స్ అని రాస్తే సరిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ డూ నాట్ కంటైన్ నెగిటివ్ నెంబర్స్ అంటే సరిపోద్దండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 8/11 బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏంటంటే ఇంటీజర్స్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇంటీజర్స్లో ఎలాంటి ఫ్రాక్షన్స్ అంటే మరి ఎలాంటి, ఇప్పుడు 4/2 ఉందండి, ఇది ఫ్రాక్షనే, దీనికి బిలాంగ్స్ టు అవదేమో అనుకుంటారు. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందండి, 2. సో ఇలాంటి నెంబర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి 8/11 ఉంది, దీన్ని మనం క్యాన్సిల్ చేయగలం. సో ఇలాంటివి ఇంటీజర్స్లోకి రావు. డెసిమల్ వాల్యూస్, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి డెసిమల్ అంటే పాయింట్ వస్తుందండి. సో డెసిమల్ వాల్యూస్ మనకి ఇంటీజర్స్లో రావు. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 8/11 బిలాంగ్స్ టు జెడ్ అని ఇచ్చాడు, వేర్ జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో మనకి ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందండి, ఫాల్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. రీజన్ ఏం రాస్తారండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ డూ నాట్ కంటైన్ డెసిమల్ వాల్యూస్ అని రాస్తే సరిపోతుంది. ఏం రాస్తారండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ డూ నాట్ కంటైన్ డెసిమల్ వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th రా మనం, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రాస్టర్ ఫామ్. ఓకేనండి. ఇప్పుడు జరిగినాయి మంచి సమ్స్, అంటే ఇందాకనే చేసినవి అన్ని చెడ్డ సమ్స్ అని కాదండి. అంటే ఇందాకనే ట్రూ ఫాల్స్ రీజనల్ రాసేవి అవి కదండి. సో ఇది మొత్తం టోటల్గా మనం సెట్ని చదివి దాన్ని బట్టి రెడీ చేయాలి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రాస్టర్ ఫామ్ అన్నా కానీ అందులో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. నేను ఇక్కడ రాసాను ఫ్రెండ్స్. ఫస్ట్ది, బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని కనబడింది అంటే అది సెట్ బెటర్ ఫామ్గా ఉన్నట్టండి. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 6 ఈజీగా రాసి ఇచ్చండి. ఇంకో బి ఈక్వల్ టు ఏమవుతాయండి, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి. స్మాలర్ దెన్ 6 అన్నాడు అంటే 1, 2, 3, 4, 5 అంతే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా ఈజీ. సెకండ్ది, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్. 2-digit న్యాచురల్ నెంబర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 8 అన్నాడండి. చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇప్పుడు 2 digits అంటే అలాంటివండి. ఇంకో 17 ఇలాంటి 2-digit నెంబర్స్ అంటే 1s ప్లేస్ 10s ప్లేస్ ఉంటుందండి. అయితే ఈ 2-digit నెంబర్లో ఈ 2 digitsని యాడ్ చేస్తే 8 వచ్చేలాగా నువ్వు 2-digit నెంబర్స్ రాయి అని అన్నాడండి. చూడండి ఫ్రెండ్స్, నేను రాస్తాను. సి ఈక్వల్ టు 17, నెక్స్ట్ 26, నెక్స్ట్
35, నెక్స్ట్ 44, నెక్స్ట్ 53, నెక్స్ట్ 62, నెక్స్ట్ ఏమవుతాయండి 71, 80. చూడండి ఫ్రెండ్స్, ఇంకేమైనా ఉన్నాయా? స్మాలర్ దెన్ టూ డిజిట్ న్యాచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈక్వల్ టు 8. సో సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్ అనేవి 8 అవ్వాలి. అంటే ఈ డిజిట్లో, అంటే నేను ఇక్కడ రాసిన ఏ నెంబర్లోనైనా సరే మీకు 2 డిజిట్స్ని యాడ్ చేస్తే కంపల్సరీగా 8 వస్తుంది. సో ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి సెట్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ది డి ఈక్వల్ టు రాస్టర్ ఫామ్లోనైనా సెట్ బెక్టర్ ఫామ్లోనైనా సెట్ని సేమ్తో డెనోట్ చేస్తాము. మీకు జస్ట్ మారేదగ్గర లోపల ఎలిమెంట్స్ సెట్ బెక్టర్ ఫామ్గా అయితే ఏంటి చెప్పానండి, వాటి యొక్క కామన్ ప్రాపర్టీతో రాసినట్టయితే దట్ ఈస్ ద సెట్ బెక్టర్ ఫామ్. లేదు మామూలుగా ఎలిమెంట్స్ కామర్స్తో సెపరేట్ చేసి రాసినట్టయితే దట్ ఈస్ రాస్టర్ ఫామ్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ద డివైజర్ ఆఫ్ 60. ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండగంటే డివైజర్ ఆఫ్ 60 అయ్యి ఉండగంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 యొక్క డివైజర్స్ చూద్దాం. అంటే 16 డివైడ్ చేసే నెంబర్స్ ఏ విధంగా డివైడ్ చేయాలి? రిమైండర్ 0 వచ్చేలాగా 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ ఏమవుతాయండి? 6 తర్వాత 7 టేబుల్లో 60 రాదు. నెక్స్ట్ 8 కూడా రాదు. 9, 10, 12. నెక్స్ట్ ఏమవుతుందండి? 15. నెక్స్ట్ 20. నెక్స్ట్ వచ్చేసరికి 30. నెక్స్ట్ వచ్చేసరికి 60. అంటే నేను ఇక్కడ 60 యొక్క డివైజర్స్ రాసానండి. ఇవన్నీ 60 యొక్క డివైజర్స్. అంటే ఏంటి? 60ని నువ్వు ఇక్కడ ఉన్న ఏ నెంబర్తో డివైడ్ చేసినా కంపల్సరీగా రిమైండర్ అనేది 0 వస్తుంది. అలాంటి వాటిని మాత్రం మనం డివైజర్స్ అని అంటాం. డివైజర్స్ ఆఫ్ 60 అంటే మీనింగ్ ఏదండి? ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, వీటన్నిటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 అని కూడా అనుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇవన్నీ అవ్వండి మనకి ప్రైమ్ నెంబర్ అయి ఉండగన్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 3, 5 అంతే కదండి. ఇంకేమైనా ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? అంతే. సో 2, 3, 5 ఈజ్ అవర్ సెట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ ద బెటర్ BETTR బెటర్ కదండి, బెటర్. సో ఇది మనకి ఏమవుతుందండి? ఆల్ఫాబెట్ అని అడగొచ్చు, లేదా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ అని అడగొచ్చు. సో ఏదైనా సరే మనకి ఇందులో లెటర్స్ కామర్స్తో సెపరేట్ చేసి రాయడమే, రిపీట్ అవ్వకుండా BETR. సో ఈ ఇక్కడ 2 టైమ్స్ ఉంది, T 2 టైమ్స్ ఉంది అంటే మనం రిపీట్ చేయకూడదని చెప్పానండి రాస్టర్ ఫామ్గా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి మీకు సెట్స్ వచ్చేసరికి. నెక్స్ట్ రామన్ చూద్దాం. నెక్స్ట్ 6th రామన్ ఫ్రెండ్స్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త చూడకండి, రామన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనకి సెట్ ఇచ్చారు, అంటే ఇక్కడ క్యాపిటల్ దేనితో డెనోట్ చేయలేదు. సో మనం మామూలుగా రాసుకోవచ్చు కానీ డెనోట్ చేసి అన్న రాసుకోవచ్చు. ఆన్సర్గా ఏదో ఓన్లీ సెట్ బిల్డర్ ఫామ్ రాసేద్దామండి. ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ నేను ఈ సెట్ని లేకపోతే ఎలా రాసుకుంటానండి? A = 3, 6, 9, 12. అంటే క్వశ్చన్లో లేదు, మనం ఎలా రాసుకున్నా పర్వాలేదండి, ఏమవుదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో కామన్ ప్రాపర్టీ ఉందండి. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 3. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ది ఏ విధంగా రాసుకుంటానంటే 3 × 1, నెక్స్ట్ది 3 × 2, నెక్స్ట్ది 3 × 3, నెక్స్ట్ది 3 × 4. అంటే టోటల్గా ఇవన్నీ ఏ ఫామ్గా ఉన్నాయండి? 3 × n ఫామ్గా ఉన్నాయి. అవునా కదండి? సో ఇక్కడ మనకి 3 అనేది అన్నిటికీ కామన్గా ఉంది. n అనేది మనకి చేంజ్ అవుతుంది. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. అంటే వెంటనే గుర్తొచ్చాయి 1, 2, 3, 4 అంటే నేచురల్ నెంబర్స్. సో ఇక్కడ నేను ఏ విధంగా రాస్తానండి? చూడండి ఫ్రెండ్స్, A = ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మనం నార్మల్గా రాస్తాము. ఇక్కడ ఎక్స్ అనేది ఏం చెప్పానండి? ఈ కామన్ యొక్క ప్రాపర్టీ దాన్ని బట్టి ఇక్కడ రాసుకోమని చెప్పాను. ఇది ఏ ఫామ్గా ఉందని చెప్పానండి? ఎక్స్ = 3 × n ఫామ్గా ఉంది. 3 × n ఫామ్గా ఉంది. ఇప్పుడు n అనేది ఏ నెంబర్ అనుకున్నాం మనం? n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అండ్ n అనేది దేనికన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 4 వరకునే ఉన్నాయండి. సో n ఈజ్ లెస్ దెన్ 5 అని రాసినా పర్లేదు, లేకపోతే n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాసినా పర్లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి మనకి సెట్ బిల్డర్ రాసే విధానం. సో మీరు దీన్నే ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అని కూడా రాసుకోవచ్చండి. కానీ కొంచెం అక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అంటే లెస్ దెన్ ఎంత ఇవ్వగానే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఎలా అనుకోండి ఫ్రెండ్స్, ఈజీగా చాలా క్లారిటీగా ఉంటుందండి. ఓకేనండి? సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ చూద్దామండి. 2, 4, 8, 16, 32. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2 కాదండి. జాగ్రత్తగా గమనిస్తే నేను చూడండి ఫ్రెండ్స్, దీన్ని B అనుకుంటానండి. B = 2, 4, 8, 16, 32. జాగ్రత్తగా గమనించాలండి. సో ఇక్కడ ఇది 2^1, ఇది 2², ఇది 2³ ఇది 2^4, ఇది 2^5. అంటే ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు స్టాండర్డ్ ఫామ్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్
2n అంటే ఏది చేంజ్ అవుతుందో దాని ప్లేస్లో n వస్తుంది అంతే. అదే కదా స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ చూడండి ఏది చేంజ్ అయిందండి, ఇంక ఇక్కడ సెకండ్ అయితే చేంజ్ అయింది. సో మనం స్టాండర్డ్ ఫామ్ ఏం తీసుకున్నాం, 3 అని తీసుకున్నాం, అవునా కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా పై నెంబర్ చేంజ్ అవుతుంది, అంటే పవర్గా ఉన్న నెంబర్. సో 2n. ఇప్పుడు మీకు రాయండి ఫ్రెండ్స్, ఏమవుతుందండి, బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n అంతే. ఇప్పుడు n అనేది ఏంటి మరి, n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్, n ఈజ్ లెస్ దెన్ దేనికన్నా తక్కువ ఉందండి 6, లేదా ఇంకొక కూడా రాసుకోవచ్చు, n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి సెట్ బెటర్ ఫామ్ రాసే విధానం. ఫ్రెండ్స్ ఆ రోమన్లోనే థర్డ్దండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు కామన్ ప్రాపర్టీ ఏముందండి, ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 5 కాదండి, చూడాలి మీరు గమనించాలండి. నేను ఇక్కడ దీన్ని 5ని 5 ఇక్కడ 25ని 5 స్క్వేర్, సో 125ని 5 క్యూబ్, 625ని 5 సో అంటే 5 అంటే 5 సో దాన్ని ఇంటూ చేస్తే మీకు 625 వస్తుందండి. అంటే ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుంది అన్నది మీకు వెంటనే థాట్ రావాలి. సో స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందండి, 5n ఫామ్గా ఉన్నాయి అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సెట్ బెటర్ ఫామ్ రాద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ డి అనేవి ఇవ్వలేదండి, నేను జస్ట్ డినోట్ చేశాను. అంటే ఒక సెట్ని యాక్చువల్గా క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి, అక్కడ ఇవ్వలేదండి. సో నేను రాశానండి. సో పర్లేదు, మీకు రాసిన పర్లేదు, రాయిపోయినా కూడా పర్వాలేదు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఫామ్ ఉందండి, స్టాండర్డ్ ఫామ్ రాసుకోవడమే 5n. మరి ఇక్కడ n అంటే ఏంటి, n బిలాంగ్స్ టు ఏ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. ఒక n యొక్క లిమిట్ అంటే దేనికన్నా తక్కువ అన్నది. ఇక్కడ 4 వరకు ఉన్నాయండి, అంటే మీరు 2 విధాలుగా రాసుకోవచ్చు. n ఈజ్ లెస్ దెన్ 5 అని రాసుకోవచ్చు, లేదు ఆర్ n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మనకి సెట్ బెటర్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ 4th చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. నెక్స్ట్ 4th అండి, అంటే ఇక్కడ చెప్పేసి ఇక్కడ రాశాను, కొంచెం అక్కడ చివరిగా రాయడానికి ఇబ్బందిగా ఉందండి అందుకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందులో కామన్ ప్రాపర్టీ 1, 4, 9, 16 ఏంటి అన్నది ఒకసారి ఆలోచిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి మనం అంటే 8th క్లాస్కి NMMS ఎగ్జామ్ అని ఉంటుంది, అంటే నేను రాయలేదు అనుకోండి, మామూలుగా చెప్తున్నాను. ఆ ఎగ్జామ్గా మనకి ఎలాంటివి తెలుస్తాయండి, నెంబర్ సిరీస్ అని ఉంటాయి. సో ఇలాగ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది అని అడుగుతూ ఉంటారండి. ఓకేనా ఫ్రెండ్స్, అది చేసిన వారికి ఇది అలవాటు ఉంటుంది. సో ఇక్కడ సెట్ అనేది ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, అలాగా నెక్స్ట్ 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్. సో ఇక్కడ డాట్స్ పెట్టాడంటే 100 వరకు, అంటే ఇక్కడ వరకునండి. సో అంటే ఫస్ట్ ఇంకా 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే ఇక్కడ 25 ఉంటుంది, నెక్స్ట్ 36, నెక్స్ట్ 49, నెక్స్ట్ 64, నెక్స్ట్ 81, నెక్స్ట్ 100. సో 10 స్క్వేర్. సో ఇదండి మనకి స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇప్పుడు నాకు స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందని మీకు చెప్పాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక నుంచి మనకి 5n అని, 3n అని, 2n అని ఈ 3 వచ్చాయి. అంటే చూడేసారా ఫ్రెండ్స్, ఈ పవర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇది పవర్ కాదనుకోండి పక్కన. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ చేంజ్ అవుతుంది అనేది మీకు గమనించాలి. ఏ చేంజ్ అవుతుందంటే పవర్ చేంజ్ అవ్వట్లేదు, కింద నెంబర్ చేంజ్ అవుతుంది. సో అంటే స్టాండర్డ్ ఫామ్ నేను రాస్తాను చూడండి ఫ్రెండ్స్, n స్క్వేర్, అవునా కాదండి. ఇక్కడ ఎంతోటే డెనోట్ చేస్తున్నామంటే మీ ఇష్టం, దేనితోటైనా డెనోట్ చేసుకోవచ్చు. సో నేను n వాడుతాను కాబట్టి ఎంతో డెనోట్ చేస్తున్నాను, n స్క్వేర్, అంతేనా కాదా ఫ్రెండ్స్. సో ఇక్కడ n ప్లేస్గా ఫస్ట్ 1, 2, 3, 4, 5 అలా 10 వరకు ఉన్నాయి అంతే. స్టాండ్ ఫామ్ వస్తే ఇంక ఈజీ రాసేయడం. సో ఏమవుతుందండి మనకి, డి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి స్టాండ్ ఫామ్, n స్క్వేర్. సో n బిలాంగ్స్ టు ఏ నెంబర్స్ కాద్దామండి, ఓల్డ్ నెంబర్సా నేచురల్ నెంబర్సా, నేచురల్ నెంబర్స్. ఓల్డ్ నెంబర్స్ అంటే 0 ఉంటుంది, ఇక్కడ 0 లేదు కాబట్టి నేచురల్ నెంబర్స్. నెక్స్ట్ లిమిట్ n ఈజ్ 2 విధాలుగా రాసుకోవచ్చు, లెస్ దెన్, జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్, n ఈజ్ లెస్ దెన్ 10 అని రాసుకోవచ్చు. ఇక్కడ చాలామంది 100 రాస్తారండి, తప్పండి. n స్క్వేర్ అంటే n ప్లేస్లో ఎంత వరకు పెట్టుకోవాలి, 10 వరకు మాత్రమే. సో n ఈజ్ లెస్ దెన్ 10, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 10 కూడా ఉంది కాబట్టి, ఆర్ n ఈజ్ లెస్ దెన్ 11 అని కూడా రాసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటే రాయండి, 2 రాయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మనకి. నెక్స్ట్ మళ్ళీ రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రాస్టర్ ఫామ్ అని ఇచ్చారు. 7th రామ్ నుండి రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రాస్టర్ ఫామ్. సో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 50 స్మాలర్ దెన్ 100. సో ఏమవుతాయండి, ఈజీ 50 కన్నా పెద్దవి అంటే 51, 52, 53, 54,
సో ఆన్ అలా మన డాట్స్ పెట్టి ఎక్కడ వరకు నేను స్మాలర్ దెన్ 100 అంటే 99 స్మాలర్ దెన్ 100 అన్నాడు, కానీ అక్కడ 100 అవ్వకూడదు, స్మాలర్ దెన్ 100 కన్నా తక్కువ అవ్వాలి, న్యాచురల్ నెంబర్ అయ్యి ఉండాలి కాబట్టి 99. యాక్చువల్లీ స్మాలర్ దెన్ 100 అంటే నేను 99.99 కూడా రాసుకోవచ్చు, కానీ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో న్యాచురల్ నెంబర్స్లో మనకి డెసిమల్స్ ఉండవు కదండి. సో అందుకని ఫ్రెండ్స్, సో ఇదండి మీకు ఓపిక నెంబర్స్ రాయాలనుకుంటే మధ్యలో అన్నీ రాసుకోవచ్చు, లేదు ఇలా రాసి వదిలేసినా పర్లేదండి. నెక్స్ట్ బి ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ అయ్యి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్ వాల్యూ అనేది దీన్ని సాటిస్ఫై వాల్యూడ్ అయ్యి ఉండాలి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇలాంటిది నేను చేసామండి. ఎక్స్ ఈక్వల్ టు ఈ స్క్వేర్కి నడిపక పంపించేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4, స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్. సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ √4 ఒకసారి రాసుకుంటాం, ఆర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ √4 ఒకటి రాసుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్ టు √4 అంటే 2 అండి, +2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -2. సో మనకి సెట్ ఏమవుతాయండి, 2, -2 ఇంటీజర్సే కదండి రెండు. సో అందుకని చెప్పి నేను రాశాను. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఏమవుతుందండి ఫ్రెండ్స్, ఇది ఈజీ అండి, LOYA అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఎల్లో రాయకూడదండి, రిపీట్ అయింది కాబట్టి. ఓకేనండి, ఇంకా లాస్ట్ రామ్లో ఒకటి ఉంది ఫ్రెండ్స్, మ్యాచింగ్, అది చేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది ఎక్సర్సైజ్. లాస్ట్ రామ్ అండి 8th రామన్. సో మనకి ఇటుపక్క రాస్టర్ ఫామ్ ఇచ్చారండి, ఇటుపక్క సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు, మ్యాచింగ్ చేయాలి. మనం సెట్ బిల్డర్ ఫామ్ నుంచి తీసుకుందామండి మ్యాచింగ్ అంటే ఆన్సర్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి అండ్ డివైజర్ ఆఫ్ 6 అయి ఉండాలండి. 6కి డివైజర్స్ అంటే ఏం చెప్పానండి, అంటే 6 అనేది ఏ టేబుల్లో వస్తుంది, ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనకి ఇవన్నీ డివైజర్స్ అవుతాయండి. సో ఇక్కడ మనకి ఇదే ఇచ్చారండి ఆప్షను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలండి, డివైజర్స్ ఆఫ్ 6 రాసుకున్నాం. ఓకే, 1, 2, 3, 6 డివైజర్స్ అంటే ఏం చెప్పానండి, ఈ టేబుల్స్లో అంటే 1 టేబుల్లో, 2 టేబుల్లో, 3 టేబుల్లో, 6 టేబుల్లో ఏ టేబుల్స్లో అంటే ఈ టేబుల్స్లో ఈ 6 రావాలండి. అంటే ఏ టేబుల్స్లో ఈ నెంబర్ వస్తుందో ఆ నెంబర్స్ అన్నింటినీ మనం డివైజర్స్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే చెప్పడం కంటే ఇలా చేస్తేనే మీకు అర్థమవుతుందండి. సో మరి ఇందులో ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలన్నాడండి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, 2, 3. సో మనకు ఫస్ట్ దాని ఆప్షన్ ఏమవుతుందండి, ఇది అంతే, ఫస్ట్ దాని ఆన్సరు. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 10. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 10 వరకు స్మాలర్ దెన్ 10 అన్నాడు కాబట్టి సో 10 ముందున్న ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అంటే ఏంటి, ఇందాక కాస్త 1, 2, 3, 6. సో ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే, సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేముందండి, మ్యాథమెటిక్స్ ఇంతే కదండి, లెటర్ అంటే ఇంకేముందని కాదు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్, ఇందులో లెటర్స్ ఇవే కదండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మ్యాచింగ్. ఫ్రెండ్స్ మీకు సెట్స్ లెసన్ వచ్చేసరికి ఈజీ కాదంటలేదు, కానీ మనం ఎక్కువగా మిస్టేక్స్ చేసేది కూడా ఇక్కడే. ఓకేనండి, సో చాలా జాగ్రత్తగా అయితే చూడాలి ఫ్రెండ్స్, మీకు ప్రతి కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. అంటే కాన్సెప్ట్ అంటే మీన్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సెట్ డెఫినేషన్, వెల్ డిఫైన్డ్, నాట్ వెల్ డిఫైన్డ్, అది తెలిస్తేనే మనం ఈ ఎక్సర్సైజ్గా ఫస్ట్ కామన్ చేయగలుగుతాం. ఓకేనండి, చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే చూసుకుంటారు, ఇంకేమీ చూసుకోరు. సో అలా చేస్తే మనకి సరైన మార్క్స్ రావండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.